T5 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం ముట్టడి. వరద బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్. మోరంచపల్లి గ్రామంలో పెను విషాదం నింపిన మోరంచ వాగు. గ్రామంలో ఎటు చూసిన బాధిత ప్రజల ఆహాకారాలు. ఆలంపూర్ నియోజకవర్గం ఉప్పల గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి. నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. జనసేనాని పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో అని కామెంట్. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం ముట్టడి జరిగింది. అంతకుముందు గన్ పార్క్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నా చేసి కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. వరదల్లో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. హైదరాబాద్ వరద బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెప్తున్నా ఆయన బుద్దని How you can go? మేము దిక్కినామా సింపుల్ గా ఇది కాలేదని చెప్పిన కూర్చో అందరి కింద కూర్చో ఆయన అన్నాడు కాలేదని చెప్పిన అంత నా దగ్గర పని చేసినోడే ఆయన అదేం తప్పలే ఆయన దిట్టలే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మొరంచపల్లి గ్రామంలో మొరంచ వాగు పెను విషాదం మిగిల్చింది. అర్ధరాత్రి అందరూ నిద్రిస్తుండగా సునామీలా దూసుకొచ్చి వరద ఉధృతికి గ్రామం ఒక్కసారిగా అతలాకుతలమైంది. ప్రస్తుతం మొరంచపల్లి వద్ద పూర్తిగా వరద ఉధృతి తగ్గింది. గ్రామంలో ఎటు చూసినా కూడా బాధిత ప్రజలు ఆహాకారాలు కలిచివేస్తున్నాయి. తమ తమ గృహాలకు చేరుకుని జరిగిన విధ్వంసానికి కన్నీరు మున్నీరవుతున్నారు. సుమారుగా 250కి పైగా నివాస గృహాలు ఉండే ఈ గ్రామంలో 600 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వరదల వలన గ్రామానికి చెందిన 4 గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. వరదల్లో చిక్కుకున్న స్థానిక ప్రజలను బోట్ల ద్వారా రక్షించి గాంధీనగర్ కర్కల్పల్లి వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి వసతి కల్పించారు. వరదల్లో చిక్కుకొని సుమారుగా 150కి పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. మరికొన్ని పశువులు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. నివాస గృహాలు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఉండే గృహోపకరణాలు సామాగ్రి అన్నీ కూడా కొట్టుకుని పోయాయి. వరద ప్రభావంతో కుందయ్యపల్లి మొరంచ గ్రామాల మధ్య రహదారి పూర్తిగా ధ్వంసమైంది. జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఐజా మండలం ఉప్పల గ్రామంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను రాత్రి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం, ఆర్డీఓ చంద్రకళ, డిఈ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగానిది కీలక పాత్రని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రతి చోట విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారని తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా లేకుంటే పరిశ్రమలు, వర్తక, వాణిజ్యాలు, గృహ అవసరాలు, వ్యవసాయం మూలంగా కోట్లాది మందికి ఉపాధి లభించేది కాదని అన్నారు. ఐజా మండలంలోని ఉప్పల క్యాంపులో ఈరోజు 33/11 కేవీ సబ్స్టేషన్ను మనం ప్రారంభించుకోవడం జరిగింది. కేవలం విద్యుత్తుకు ఏ రకమైనటువంటి కొరత ఉండొద్దు, అదేవిధంగా లో వోల్టేజ్ సమస్య ఉండొద్దు అని చెప్పి అవసరమైన ప్రతి చోట, అంటే అవసరానికి 2-3 గ్రామాల నడుమ ఒక సబ్స్టేషన్ నిర్మాణం చేసేస్తే అక్కడ ఉండేటువంటి గృహ అవసరాలకు కానీ వ్యవసాయ అవసరాలకు కానీ కరెంటుకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కానీ కొరత కానీ లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన చోటల్లా ఇవాళ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటిది విద్యుత్ రంగం. ఈ విద్యుత్తే కనుక సరఫరా 24 గంటలు లేకపోతే అటు పరిశ్రమలకు కానీ, ఇటు వర్తక వ్యాపారాలకు కానీ, ఇళ్లకు కానీ, విద్యా సంస్థలకు కానీ, అదేవిధంగా వ్యవసాయానికి కానీ ఇన్ని కోట్లాది మందికి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి వచ్చేది కాదు. ఇవాళ కోట్లాది మందికి ఉపాధి వస్తుంది వ్యవసాయ రంగంలో కానీ, వ్యవసాయ సంబంధిత రంగాల్లో కానీ, అదేవిధంగా ఇతర ఐటీ, పారిశ్రామిక, చేతి వృత్తులు, ఉపాధి రంగాలలో ఇంత పెద్ద ఎత్తున పిల్లలకి వాళ్ళు అందుబాటులో ఉండడం ఇవాళ చాలా ముందు చూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి పని. భారతదేశంలో ఇవాళ తలసరి విద్యుత్తు వాడకంలో ఇవాళ నంబర్ 1 ఉంది తెలంగాణ రాష్ట్రం. అంటే మనకు దరిదాపుల్లో చాలా రాష్ట్రాలు లేవు. జాతీయ సగటు వినియోగం కంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువ చేస్తున్నాం. అంటే ఎంత విద్యుత్ వినియోగం అవుతుందంటే అంత ప్రజల అవసరాలు తీరుతున్నాయనేటువంటిది, లేదా అన్ని పనులు జరుగుతున్నాయనేటువంటిది దానికి తార్కాణం అనమాట. కాబట్టి ఇదొక అభివృద్ధి సూచికలో ప్రధానమైనటువంటిది విద్యుత్తు. అదేవిధంగా ఇవాళ వ్యవసాయానికి సంబంధించి కూడా మన గద్వాల జిల్లా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే తీసుకుంటారంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వనపర్తి కానీ, గద్వాల కానీ, నాగర్ కర్నూలు కానీ తక్కువ నమోదైనాయి. మన ఉమ్మడి జిల్లాలో, పాత ఉమ్మడి జిల్లాలో నారాయణపేట, మహబూబ్నగర్, మోస్తరు వర్షాధార పంటలకు ఏమి ఇబ్బంది లేదు. వేసిన పత్తికి కానీ, మక్కలకు కానీ, ఇతర వర్షాధార పంటలకు ఇబ్బంది లేదు ఈ 3 జిల్లాల్లో. కాకపోతే ఒక 10-15 రోజులు సీజన్ ఆలస్యమైంది. ఇక్కడి నుంచి ఏమి ఇబ్బంది లేకుండా రైతాంగం, వ్యవసాయ అధికారులు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు పాటించి ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రకంపనను సృష్టిస్తూనే ఉన్నాయి. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలు తరచూ విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇక పర్యాటక శాఖ మంత్రి రోజా అయితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు దొరుకుతారా అన్నట్లు ఎదురు చూస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ పై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేల్చాలని అవసరం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ పై ఏ నిఘా సంస్థ సమాచారం ఇచ్చిందో పవన్ కళ్యాణ్ బయట పెట్టాలని రోజా డిమాండ్ చేశారు. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి ఉందని నేను ప్రశ్నిస్తున్నా. తాను అధికారంలో ఉన్న 14 సంవత్సరాలు ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించి పూర్తి చేశాడని నేను అడుగుతున్నా. ఈరోజు నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు అని చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తాడు. రాయలసీమకి నీళ్లు రానియకుండా చేసిన ద్రోహి చంద్రబాబు నాయుడు. ఇంకా ముఖ్యంగా ప్రాజెక్టుల గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడుకి నేను సూటిగా అడుగుతున్నా, కనీసం రాష్ట్రానికి నువ్వేం చేయలేదు. కనీసం నువ్వు పుట్టి పెరిగిన ఈ చిత్తూరు జిల్లాకైనా నువ్వేమైనా ఒక్క నీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసావా అని నేను అడుగుతున్నా. ఈరోజు చూస్తే నెల్లూరులో సోమశిల ప్రాజెక్ట్ని పూర్తి చేస్తుంది జగనన్నే. ఈ రాయలసీమకి గుండెకాయ లాంటి గండికోట ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రజలకి నీళ్లు అందిస్తోంది జగనన్నే. అలాగే హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది కూడా జగనన్నే. ఇక పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ గారు ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయబోతుంది కూడా జగనన్నే. చంద్రబాబు నాయుడు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ని
మేము కట్టుకుంటామని లాక్కొని కనీసం R&R ప్యాకేజ్ కూడా కరెక్ట్గా ప్రజల కోసము ఏది కూడా తెలియచేయకుండా కేంద్రానికి అక్కడి నుంచి నిధులు తేలేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో ఆ వర్కుల్ని అలాట్ చేసి ఎలా దోచుకున్నాడో మనం చూసాం. ఈ విషయం సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది. పోలవరాన్ని ATM లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? జోర్నికల్ జంక్షన్ ఖమ్మం మధ్య రైలు పట్టాల వెంబడి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు గుర్తించారు. రైల్లో ప్రయాణిస్తున్న ప్రమాదవశాత్తు జారిపడి మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఖమ్మంకు చెందిన అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు తన బృందంతో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. జోరు వానలో 2.5 కిలోమీటర్లు భుజాలపై మోసుకొచ్చి అన్నం ఫౌండేషన్ అన్నం శ్రీనివాసరావు మానవత్వం చాటుకున్నారు. ఉండవల్లిలో కొండ చిలువ కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో పంట పొలాల్లో సంచరిస్తోంది. సుమారు 30 అడుగులు పొడుగుందని రైతులు అంటున్నారు. కొండ చిలువ నిరంతరం రైతులు జనసంచారం ఉండే ప్రాంతంలో ఉండవల్లి పవర్ స్టేషన్ ఏరియాలో సంచారం చేస్తుంది. దాంతో రైతు కూలీలు భయాందోళనలో ఉన్నారు. తక్షణమే కొండ చిలువను బంధించి అడవులో వదిలిపెట్టి నిత్యం వ్యవసాయ పనులు చేసే రైతు కూలీలకు ధైర్యం కల్పించాలని కోరుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రామగుండం సెంటర్ కోర్టు సమీపంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో రోడ్డుపై నిలబడలేక ఒక ఆంబోతు మెట్ల నుండి బిల్డింగ్ పైకి ఎక్కి ఎదురికి వెనక్కి వెళ్లలేని పరిస్థితుల్లో ఈరోజు ఉదయం వరకు ఉండిపోయింది. అయితే విషయం గమనించిన స్థానికులు స్థానికంగా ఉన్న యానిమల్ వారియర్స్ టీంకి సమాచారం అందించారు. వారితో కలిసి ఆంబోతుకు ఏ విధమైన ఇబ్బంది గాయాలు కలగకుండా ఆంబోతుకు దానా చూపించి వెనక నుండి నీళ్లు చల్లి సురక్షితంగా మెట్ల మార్గం నుండి కిందకు దింపారు. అలా బెదరగొట్టకూడదు. బెదరగొట్టగా వెనక్కి వచ్చాయి బాబు, బెదరగొట్టగా వెనక్కి వచ్చాయి. అదిగో ఆ డోర్ తలుపులు తెచ్చి వచ్చేస్తుంది, అలా అందులోంచి వచ్చేస్తుంది. జనాలు ఎలా ఉంటే ఎలా ఉంటుంది, ఏమవుతుంది లేదు. ఉద్దానం శుద్ధ జల తాగునీటి ప్రాజెక్టును త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లుగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 3 నియోజకవర్గాల ప్రజలు తాగునీటి కల నెరవేరబోతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా హీర మండలం మెళియాపుట్టి వద్ద 700 కోట్లతో నిర్మాణం చేపడుతున్నటువంటి ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు పనులను జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఎమ్మెల్యే రెడ్డి శాంతితో కలిసి పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరా మండలం నుంచి ఇచ్చాపురం వరకు సుమారుగా 148 కిలోమీటర్ల మేర పైప్ లైన్ల ద్వారా తాగునీటిని అందించనున్నట్లు చెప్పారు. రోజుకు 8.4 కోట్ల లీటర్ల వంశధార నీటిని మళియాపుట్టి వద్ద శుద్ధ జలంగా మార్చి ప్రతి ఇంటికి అందిస్తామని తెలిపారు.
అవన్నీ సెపరేట్ ఫార్మ్ బోర్డ్ ప్రైమరీ స్క్రీన్ దీని కింద ఏమన్నా లైక్ కార్బన్ ఫిల్టర్స్ అలాంటివి ఏమన్నా పెడితే బిల్డింగ్ ఉంది కదా సార్, అది కెమికల్ హౌస్. అక్కడ క్లోరిన్, లిక్విడ్ క్లోరిన్ అవుతుంది. మనం వెళ్ళే దాంట్లో ఫస్ట్ ఈ ప్రీ సెగ్మెంటేషన్ ఎవరు తినేస్తున్నాడు ఒక రకమైనటువంటి గర్వంతో మాట్లాడుతూ ఉన్నాను. సువర్ణాక్షరాలతో వాళ్ళ పేజీలు రాసుకోగలిగేటటువంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది శ్రీకాకుళం జిల్లా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేజీలు, జగన్మోహన్ రెడ్డి గారి అధ్యాయం మీ కళ్ళెదురుగా సువర్ణాక్షరాలతో సాక్షాత్కారమైందని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఒక్క మాట మనందరం గమనించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఉద్దాన ప్రాంత ప్రజలతో మాట్లాడినప్పుడు, కిడ్నీ బాధితులతో నేరుగా మాట్లాడినప్పుడు ఒక వాగ్దానం చేశారు. కొద్దిగా ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ఈ పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ మహమ్మారిని శాశ్వత ప్రాతిపదికన మనం హ్యాండిల్ చేయబోతా ఉన్నాము అని చెప్పి. మొట్టమొదటిది, ఆరోగ్యం క్షీణించి డయాలసిస్ స్టేజ్కి వచ్చేస్తే 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. ఎవరు నమ్మలే. బట్ ఈరోజు డయాలసిస్ చేయించుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయల పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తాము. వడ్డీ నిర్వాహకులు రాను పెచ్చిమీరిపోతున్నారు. మధ్యతరగతి ప్రజలు ఏదైనా వస్తువులు కొనుగోలు చేసి ఈఎంఐ పద్ధతిలో ప్రతి నెల చెల్లిస్తుంటారు. విశాఖ జిల్లా గాజువాక పవన్ సాయి ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులు 2 నెలలు వాయిదా చెల్లించలేదని ఒక ద్విచక్ర వాహనదారుని సెల్లార్లో బంధించి యాజమాన్యం తాళం వేయడంతో బాధితుడు 6 గంటల పాటు నరకయాతన పడి డయల్ 100కి కాల్ చేశాడు. పోలీసుల జోక్యంతో బాధితుడు బయటపడ్డాడు. ఇక్కడ నాకు 2 నెలలు డ్యూ కట్టాలండి. 7,336 రూపాయలు కట్టాలి. ఇస్తానండి. 2 డేస్లో నాకు ప్రాబ్లం ఉన్నాను, ఇల్లు ఏటి లేదు, నాకు రోడ్డు మీద ఉన్నాను అని చెప్పాను. చెప్పిన తర్వాత నాకంతా అసలు నువ్వు ఆఫీస్ దగ్గర వచ్చి లోన్ ఇచ్చి అరెస్ట్మెంట్ చేశారండి. ఏం చేశారు మిమ్మల్ని? ఇక్కడ లోన్ పెట్టి ఇంకా తిండి లేదు, ఏటి లేదు, ఫుడ్ లేదు, ఏటి లేదు. మిమ్మల్ని ఎన్ని గంటలు తీసుకొచ్చారు? 9 గంటలకి. ఇప్పుడు సాయంత్రం వరకు ఇక్కడ ఉంచారా? ఇక్కడ వరకు, ఇప్పటి వరకు ఉంచారు. మరి ఎవరో వచ్చి మాట్లాడడం జరగలేదు? వచ్చి మాట్లాడలేదు. డబ్బులు వచ్చాయని అడుగుతున్నారు. డబ్బులు రాలేదని నాకు బయటకి ఎంత డబ్బులు వస్తాయి అది కూడా చెప్పారు. వదలమని చెప్పారా మీరు? ఏంటండి బయటకు వదలమని మిమ్మల్ని చెప్పారు మీరు? బయటకు వదలమని చెప్పాను, కానీ వదలలేదు. సమస్య లేదు, వదిలే సమస్య లేదు అన్న. అలా ఉంచారు. ఏం చేస్తాను సార్, నేను ఏం చేయలేనండి, నా పరిస్థితి బాగాలేదు. ఇచ్చే జాబ్ వెళ్ళిపోయింది, మా అబ్బాయి జాబ్ వెళ్ళిపోయింది, అంత డబ్బును మీరు ఏం కట్టలేపుతున్నారు అని అడుగుతున్నాను. వాళ్ళు వినట్లేదంటే నేను ఏం చేస్తాను చెప్పండి. నేను ఎలా సెట్ చేస్తానని అన్నాను. మరి మేము ఎవరో వచ్చి మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చి లోపల వచ్చి మాట్లాడలేదు. ఏం చేశారు? మేము లోపల పెట్టి తాళం ఏం చేశారు? అడిగారా? తాళం తీయమని చెప్పారు? అడిగారా? బయట ఉంటాను నేను అంటే నువ్వు లోనే ఉండడానికి చేరేసి కూర్చోబెట్టాను. తాళం వేస్తారు బయట తాళం వేశారు. నేను 2 వాయిదాలు కట్టాలండి. పవన్ సాయి ఫైనాన్స్ 2,000 కట్టాలని కడతానని చెప్పాను.
కడతానని చెప్పిన తర్వాత ఓకే కడతా కానీ నువ్వు ఆపుదేరా అని తీసుకొచ్చారండి. తీసుకొని రావడం కాదు, ఓ 2 మనుషులు వచ్చి పట్టుకొని వచ్చి తీసుకెళ్లారు. ఆఫీస్ తీసుకెళ్ళి కిందనేమో సెల్లర్లో లాక్ చేసి లోన్ పెట్టారండి. లోన్ పెట్టి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కని ఇప్పుడు ఏం మాట్లాడినా మీరు డబ్బు సెట్ చేయి 7,000 2 వాయిదాలు కట్టాలి, 2 వాయిదాలు కట్టిన తర్వాత మీకు రిలీవ్ అవుద్ది, అవన్నీ నువ్వు లోనే ఉండే ఏం చేస్తా తీసుకో అని సెల్తో నువ్వు మాట్లాడుకొని నాకు ఫోన్ చేయి అని చెప్పి లోన్ పెట్టారండి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నాకైతే బుర్ర పిచ్చేపి ఏది చేసుకోవాలో నాకు అర్థం కాక నాకు బుర్ర పిచ్చేపి ఇలాగ సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఒక్కన్నా సూసైడ్ చేసుకుంటే అలాగే చచ్చిపోతాను, ఇంక బతకలేను కదా అని ఏమో నాకు డౌట్ వచ్చి మళ్ళీ 102కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నాకు కానిస్టేబుల్ వచ్చారండి, పంపించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తొలిసారిగా విశాఖ చేరుకున్నారు. ఢిల్లీ నుండి ఇండిగో విమానంలో ఆమె విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. బీజేపీ అధ్యక్షురాలిగా తొలిసారిగా రావడంతో విశాఖ విమానాశ్రయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుండి ఎన్ఏడి కొత్త రోడ్డు తాటిచెట్లం పాలెం మీదుగా నగరంలోని పార్టీ కార్యాలయంకి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షమైన జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని సాదర స్వాగతం పలికేందుకు ఎవరు కూడా హాజరు కాలేదు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివార్లోని D40 కెనాల్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోరుట్ల పట్టణానికి చెందిన మోసిన్, అబిద్, వాజిద్ షా, ఇమ్రాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2కి కోరుట్లలో, మరో 2కి జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక ఇమ్రాన్కు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. बोलता బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం ముట్టడి. వరద బాధిత కుటుంబాలకు 10,000 చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్. మోరంచపల్లి గ్రామంలో పెను విషాదం నింపిన మోరంచవాగు. గ్రామంలో ఎటు చూసినా బాధిత ప్రజల ఆహాకారాలు. ఆలంపూర్ నియోజకవర్గం ఉప్పల గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి. నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. జనసేనాని పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో అని కామెంట్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.